హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెహోవా నామముల గురించి, హీబ్రూ నామముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక నామాన్ని, మరి కొన్ని నామాలను ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు. ఎన్ని నామాలు కలిగిన వాడివని నాయన, ప్రతి నామములోని భావాన్ని గుర్తించి నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం ఇచ్చేవి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అన్ని నామాలు క్రీస్తు నామంలో మనకి అన్ని చేశాడు కనుక మనం యేసునామంలో మాత్రం, యేసు క్రీస్తు నామంలో మాత్రం ప్రార్థిస్తున్నాం. మరి యేసయ్య నామములు, ప్రభువు నామములు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుని నామము ఎంత గొప్పదోనన్నది ఆయన నామాలను ఈ హీబ్రూ భాషలో, ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఉన్న ఆ నామాలను ధ్యానిస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆయనే యెహోవా ఈరే, ఆయన మన సహాయకుడు, మన ప్రతి అవసరతను తీర్చువాడు. యెహోవా నిస్సి, మన పక్షంలో యుద్ధం చేయవాడు, మనకు జయమిచ్చేవాడు. యెహోవా రోహి, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, ఆయన మన కాపరి, ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు. షాలేం, ఆయన యెహోవా షమ్మా, ఆయన మనకు తన సన్నిధిని ఇచ్చేవాడు. ఇలాగ అనేక నామాలను ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు ఆదికాండం 15వ అధ్యాయంలో ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి నామాన్ని ఇక్కడ యెహోవా అని రాయబడి ఉంది. ఆ ఒరిజినల్ భాషలో ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెమో. అబ్రహామా ఆయన వాక్తో వచ్చాడు. ఆయన నామము యావే. యావే అంటే నేనే నీ కేడెమో. నీకు యావే అంటే నీ ముందు, నీ వెనక, నీ ప్రక్కన, నీ చుట్టూ, నీ మీద ఉండువాడు. మన వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళు ముందు ఉంటారు, మన ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళ వెనకాల ఉండలేరు కదండి. కానీ ప్రభువు తన సన్నిధితో మనల్ని నింపగలిగినంత ఔన్నత్యం కలిగిన వాడు, అంత ఉన్నతమైన ప్రసన్నతను కలిగిన వాడు, నోటి మాటలలో వివరించలేనంత గొప్పవాడు మన దేవుడు. నేను ఆయాం అన్నప్పుడు, నేను అన్నప్పుడు యావే ఉన్నవాడు, సర్వము సృష్టించిన వాడు, ఆది నుండి ఉన్నవాడు, సృష్టికర్త, మనల్ని కాపాడే రక్షణకర్త, ఆయనలో సంపూర్ణత ఉన్నది. యావే అనే నామం చాలా పరిశుద్ధమైన నామముగా ఆనాడు ఎంచబడింది. ఆ నామాన్ని అందరూ ఉచ్చరించడానికి కూడా భయపడేవారు. అంత గొప్ప దేవునిని పలకటం కుదరదు అన్న రీతిగా దానికి మరొక భావం ఇచ్చే అదోనాయ్ అనే నామం ఉంది. అదోనాయ్ అంటే కూడా మా మాస్టర్, మా బాస్, నా యజమాని, నా యొక్క హృదయ రాజు, నా ప్రభు అనే అర్థాలు వస్తున్నాయి. ఆయనే నా సృష్టికర్త, ఆయనే నా పోషణకర్త, ఆయనే నా సంరక్షకుడు, ఆయనే ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఆయనే సకల జీవులను పోషిస్తున్నవాడు, సమస్తమును ఏలుచున్నవాడు. ఆయన నా గురువు, నా ప్రభువు, నా రక్షకుడు, నా తల్లి, నా తండ్రి, నా యజమాని, నా నాయకుడు, నా నావికుడు, నా లంగరు, నాకు బలమునిచ్చేవాడు, నన్ను దర్శించేవాడు, దీవించేవాడు. ఈ రీతిగా మనం ఆలోచించినప్పుడు అండి, అసలు ఈ లోకంలో యేసు ప్రభువుని కలిగామని చెప్పుకునే మనకి మరి ఏదైనా కొరత ఉంటుందా? మరి ఏదైనా భయం ఉంటుందా? మరి ఏదైనా అవసరత ఉంటుందా? మనం ఆయన గొప్పతనాన్ని ఎరగని వల్లనే మనం ఆయన నమ్ముకుంటున్నామంటున్నాం కానీ మరి దేనికోసమో, ఎవరి కోసమో, ఎవరి దగ్గరకో వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం కానీ
నీ బతుకులో నీకు ఏది కావాలో అన్నీ ఇవ్వగలిగిన వాడు, నీ శరీర ఆత్మ ప్రాణాలను సేదతీర్చేవాడు, నీకు సమస్తమును మేలు చేయవాడు, నీ కొరతలన్నీ తీర్చేవాడు, నీ కొదవులన్నీ తీర్చేవాడు, నీ భయములన్నిటి నుంచి నేను విడిపించేవాడు నీ దేవుడైన యెహోవా యావే అదోనాయ్, నిన్ను నడిపించే నావికుడు, నీకు నేర్పించే బోధకుడు, నిన్ను బలపరిచే స్నేహితుడు, నీకు సహాయం ఉండే, నీకు సహాయం చేసే ఆదరణకర్త. నిజముగా ఆయన నామములో ఎంత గొప్ప శక్తి ఉందో అన్నది గుర్తిస్తే, మనం అనుభవిస్తే మనం సమృద్ధి కలిగిన వారికి ఉంటాం. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును దేవుడు సేవకు పిలిచినప్పుడు వచ్చేయి, నా పిలుపు తీసుకొని వచ్చేయి అంటే వచ్చేసాడు. నీ తల్లిదండ్రులను, నీ ఆస్తిని, నీ స్వజనులను, నీవు సమస్తం విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వచ్చేసాడు. కొంత దూరం వచ్చిన తర్వాత, నది అద్దరి నుండి ఇద్దరికి వచ్చిన తర్వాత అబ్రహాము తండ్రి కొంత ఆటంకపరిచినట్టు కనపడుతుంది, అందువలన అక్కడ ఆగినట్టు కనపడుతుంది. కానీ ఆ తండ్రి మరణించిన తర్వాత తిరిగి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు, దేవునికి విధేయుడయ్యాడు. ఎక్కడికి పోవాలో తెలియకపోయినప్పటికీ దేవుణ్ణి నమ్మాడు. బాగుంది. దేవుణ్ణి వెంబడిస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు. శారాయి అబ్రాము ఇద్దరు. నన్ను పిలవలేదు కదా, నిన్నే పిలిచాడు కదా అని శారాయి అనలేదు, కానీ భర్తతో పాటు ఏకీభించింది, భర్తను యజమానిగా ఎంచింది, విధేయురాలయ్యింది. ఇద్దరూ దేవునికి సమ్మతిగా ఉండినట్లు ఇద్దరు కలిసి ప్రయాణమయ్యారు. దేవుడు చెప్పినట్టుగా పోతూనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక కొరత ఉండిపోయింది. ఏంటా కొరత? సంతానము లేని కొరత, పిల్లలు లేరు అనే కొరత. ఈరోజు చాలామందికి అదే బాధ. మాకు గర్భఫలము లేదే, అవమానములు నిందలు పడలేకపోతున్నామే. మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకెందుకు గర్భఫలం లేదని అడుగుతున్నప్పుడు, కొంతమంది దేవుని సేవ చేస్తున్న భార్యాభర్తలకు కూడా గర్భఫలాలు లేవు. మీరు అందరికీ ప్రార్థన చేస్తే గర్భఫలాలు కలుగుతున్నాయి అంటున్నారు, మీకేరి అని అడిగినప్పుడు వాళ్ళకి ఎంత బాధకుంటుంది. ఆ రోజు ఎలిజబెత్ జకరియలు కూడా వృద్ధులుగా ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నారు, నిందరహితులుగా ఉన్నారు, కానీ గర్భఫలం లేదు. ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, కానీ దేవుడు తగిన సమయంలో వారి నిండు వృద్ధాప్యంలో వారికి కుమారుడిచ్చాడు. తెలుసు కదండి, బాప్తిసం ఇచ్చి యోహాను కత్తిలాంటోడని చెప్పొచ్చు. స్త్రీలు కలిగిన వాడిలో గొప్పవాడని చెప్పబడ్డాడు. దేవుడు తను సమస్తము చేయగలడు అని నమ్మిన వారు అద్భుతాలు చూస్తారు. అబ్రహాము ఇక్కడ ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక 80 years వచ్చేసాయి, 80 సంవత్సరాల వయసు వచ్చినట్టు, 75 నుంచి 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకేం పుడతారనే ఒక నిరుత్సాహం వచ్చేసి దేవుడు ఒకసారి తను దర్శనమిచ్చి, అబ్రహాము భయపడకు, నేను నీ కేడెమును, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పాను. నేను నీకు అన్నీ ఇచ్చేవాడును, నేను నిన్ను కాపాడువాడును, నీ పక్షములో ఉండవాడును, నీకు ఫలము అత్యధికంగా వస్తుంది. ఆ తర్వాత ముందధ్యాయాలు చదివితే అక్కడ ఒక సంభవం ఉంది, మీరు చదవడం తర్వాత. గొప్ప జయాన్ని చూసిన అబ్రహాము అన్ని విషయాల్లో బాగున్నాడు, నిజమే. ఆస్తి అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, సంపదలు వచ్చాయి, వెండి బంగారములు, పశు సంపదలు కలిగిన ధనవంతుడయ్యాడు ఆయన. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మంచి 5 రాజులు జయించలేని వారిని తన ఇంట పుట్టి అలవరచబడిన కొద్ది మందితో పోయి వాడిని జయించేసి లోతును విడిపించాడు. అంతా బాగుంది, కానీ నాకు గర్భఫలం లేదే అనే దిగులు మాత్రం ఉండిపోయిందంటే. ఎప్పుడు మనలో చాలామందికి దేవుడు చేసిన మేళ్ళు ఎన్నున్నా కూడా నేను అడిగిందా ఇవ్వలేదే, నాకు ఇది ఇంకా ఇవ్వలేదే, నాకు ఇది ఇంకా లేదే అనే కొరత మనకు ఉండిపోతుంది. కొరతలు తీర్చే ప్రభు ఉన్నాడని ధైర్యంగా ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, కొరతలు నీకు తీర్చలేక, ఆయనకి శక్తి లేక తీర్చలేదు అని నీవు గుర్తించినప్పుడు, ఆయన నా గర్భఫలం ఇవ్వటం అది పెద్ద విషయం కాదు, ఇందులో ఏదో ఆయనకు ఒక
ప్రణాళిక ఉంది అని గుర్తించినప్పుడు, నేను అడిగింది ఇవ్వటం చిటికలో పడి నా దేవునికి ఆయన ఇవ్వలేదంటే దానికి ఏదో కారణం ఉందని నీవు నమ్మి ఊరుకున్నప్పుడు అద్భుతాలు చూస్తావు. నేను నీకు కేడంగా ఉంటా, నీకు ప్రతిఫలం ఇస్తాను అని చెబితే అబ్రాహాము అన్నాడు. 2వ వచనం చూడండి. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నువ్వు ఎంత బహుమానాలు ఇస్తే నాకేంటి, ఎంత ఆస్తి ఇస్తే నాకేంటి, ఎన్ని ఇస్తే నాకేంటి, ఎంతగా నన్ను హెచ్చిస్తే నాకేంటి, నేను సంతానం లేని వాడైపోతున్నానే, నాకు పిల్లలు లేరే, నాకు బిడ్డలు లేరే, నాకు గర్భఫలం లేదే, నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఎన్ని ఇస్తే ఏం ప్రయోజనం, నాకు బిడ్డ కావాలి, బిడ్డనివ్వలేదే అన్నట్టు ఒక్క బాధతో ఒక మాట అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడదు. అందుకు అబ్రాహాము నేను సంతానం లేని వాడై ఉన్నాను. ఇంకో మాట కూడా సజెషన్ చేస్తున్నాడు. మనం చాలాసార్లు ఏంటి దేవుడికి సజెషన్ చేస్తుంటాం, దేవునికి సలహాలు ఇస్తుంటాం, దేవునికి మనం బోధ చేస్తుంటాం. ఇంకా కఠినంగా కొంచెం డీప్గా చెప్పాలంటే మనం తెలియకుండానే, నాకు ఇంకా సంతానం లేదు కదా, ఇంకేం కలుగుద్ది, ఇదిగో ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు. నమ్మకమైన ఒక సేవకుడు ఉన్నాడండి, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. సో ఇంకా ఎలియాజర్ని నేను నా కుమారుడిగా స్వీకరించేస్తాను, ఇంకా వాడే నా సంతానం అవుతాడు, ఇంకా నాకేం పుడతారు అని దేవుడితో చెబితే ప్రభు ఏమన్నాడో తెలుసండి. యావే ఏమన్నాడో తెలుసా, అదోనాయ్ ఏమన్నారో తెలుసా. మనలాంటి వాళ్ళు అయితే అవునులే, సరేలే, ఓకేలే అనేవాడు. అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు, అనంతమైన దేవుడు, దేవుని యొక్క శక్తిని బలాన్ని ఇవ్వడానికి శక్తి కలిగిన ప్రభువు ఏమన్నాడో చూడండి. 3వ వచనంలో 4వ వచనం అండి. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, మొదటేమో ప్రభువే వచ్చాడు, రెండోసారి వాక్యం వచ్చిందట. అడోనాయ్ అంటే ఆయన కమాండ్, మాస్టర్ యొక్క న్యూస్, మాస్టర్ యొక్క యజమాని యొక్క పలుకు అబ్రాహాముకు వచ్చి ఏమన్నాడు చూడండి. ఇతడు నీకు వారసుడు కాడు, నువ్వు చెప్పిందంతా నేను వినాలనుకోకు, నీ సలహాలు నాకు అక్కర్లేదు, నేను చేతగాని వాడిని కాదు అన్నట్టు ఉందండి ఇక్కడ. ఎన్నిసార్లు మనం దేవుడికి చేత కాదనుకుంటుంటాం. ఎంత అజ్ఞానం, ఎంత బుద్ధిహీనలం, ఎంత అవిశ్వాసం. విశ్వాసమునకు పుత్రుడైన అబ్రహాముకే అలాంటి అవిశ్వాసపు తలంతో వచ్చిందంటే మనకి రావటం సహజమే. కానీ దేవుని గొప్పతనాన్ని ఎరిగినప్పుడు, ఆయన నామములో ఉన్న శక్తిని పెరిగినప్పుడు నీ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ఇతడు నీకు వారసుడు కాదు అని, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు, నీ గర్భంలో పుడతాడు, నీకే బిడ్డనిస్తాను నేను అని అభయమిచ్చాడు. మరియు ఆయన్ని వెలుపలకు అతన్ని తీసుకొని పోయి వచ్చి, వెలుపలకు తీసుకొని వచ్చి ఆకాశం వైపు తేరి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి వెలుపలకు తీసుకొచ్చంట. నక్షత్రాలు చూపించి, ఇదిగో ఆకాశ నక్షత్రాలు నీ చేతనైతే లెక్కించమన్నాడట. మొన్నటి వరకు అంటే మేము లెక్కించేసాం, ఇన్నే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు విజ్ఞానం పెరిగే కొద్దీ ఇంకా పెద్ద పెద్ద బైనాక్యులర్స్ అవి కనిపెట్టిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తుంటే అవి ఇన్యూమరస్ అంటే లెక్కింపలేనన్ని ఉన్నాయని తేల్చేశారండి. అబ్రాహాముకి ఆ రోజే ఆ యొక్క నక్షత్రాలను చూపించి, చూడు నువ్వు లెక్కించలేనన్ని ఉన్నాయి చూడు, అలాగే నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యావే మాట నమ్మితే
అడోనాయ్ మాటకు విధేయులమైతే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. ఒక్క బిడ్డ కూడా లేదన్నప్పుడు ఆకాశపు నక్షత్రము లెక్కించలేనంత మందిగా నేను నీ సంతానాన్ని చేస్తానన్నప్పుడు నమ్మాడు అబ్రహాం. నమ్మాడు. అలాగే ఇవాళ ఇశ్రాయేలు జనాంగమును, అబ్రహాము సంతానమును, యాకోబు గోత్రాన్ని, 12 గోత్రాలను మనం గమనించి చూస్తే, ఇవాళ అది విస్తరించిన విధానం చూస్తే ఎంతమంది ఇవాళ యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము సంతానముగా పిలువబడుచున్న అబ్రహాము కుమారుడైన యేసు బిడ్డలుగా ఉన్న మనందరము ప్రపంచవ్యాప్తముగా ఇవాళ యేసును నమ్మిన వారు, ఆయన అంగీకరించిన వారు, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడుతున్న వారు కోకొల్లలుగా లెక్కించలేనంత మందిగా ఉన్నారు. దేవునికి సమస్తము సాధ్యం. నేనుంటా నీకు తోడు, నేను తీరుస్తా నీ కొరత. ఈరోజు ఏంటి మీ అవసరత? గర్భఫలం లేదా? ఇస్తాడండి. నమ్మండి, కనిపెట్టండి, విశ్వసించండి, అడగండి, సడక్కండి, గొణక్కండి, దిగులు పడకండి, భయపడకండి, బాధపడకండి. నమ్మండి, అది నీతిగా ఎంచబడింది. విశ్వసించండి, అద్భుతాలు చూస్తారు. ప్రభువా, నీవే నా దేవుడవు, నా మాస్టర్, నా యొక్క గురువి, నా నాయకుడివి, నా సహాయకుడివి, నా తోడు, నన్ను ఆవరించిన వాడివి, నన్ను ఆశీర్వదించేవాడివి, నన్ను దీవించేవాడివి, అడిగి ఊహించిన దానికంటే నాకు అత్యధికంగా చేస్తున్నావని విశ్వాసంతో దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ జీవితంలో ప్రతి కొరత తీరడమే కాదు, దేవుడు తలంచిన ప్రతి ఆలోచన మీ పట్ల నెరవేరుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. పిలవటానికి కూడా శక్తి, పరిశుద్ధత లేనంతగా ఉన్నప్పటికీ యావే అని పిలిచే భాగ్యాన్ని యేసయ్య ద్వారా మాకు కలుగజేసి, మాకు బోధకుడుగా, మాకు సహాయకుడుగా, మా నావికుడుగా, నాయకుడుగా అడోనాయ్ అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనం. ఇంత గొప్ప దేవునికి అసాధ్యమైంది ఏది లేదని గుర్తించుటకు, విశ్వసించుటకు, మా ప్రతి అవసరత తీర్చడమే కాదు, నీ ప్రణాళికలన్నీ మా పట్ల నెరవేరుస్తావని నమ్మికతో నీకు విధేయులబోటుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 ఇతర దేశాల్లో ఉంటే 9100 రోజు చెప్తున్నాం కదా, అందుకని త్వరగా చెప్తున్నాను. మీకు కింద డీటెయిల్స్ ఉన్నాయి. మీ ప్రార్థన అవసరంతో కానీ ప్రైజ్ రిపోర్ట్స్ కానీ పంపించండి. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీ తోడేంటి.